అసలు సినిమా పిక్చర్ హిస్టరీలో అంటే నా హిస్టరీలో కూడా ఇలాంటి ఒక రోజు వస్తుందని, ఇలా ఒక సినిమా గురించి మాట్లాడాల్సి వస్తుందని, రివ్యూ ఇలాంటి ఫార్మాట్లో కూడా ఇవ్వాల్సి వస్తుందని నేను ఇంతవరకు అసలు ఎప్పుడు ఊహించలేదన్నమాట. మీరు యాక్చువల్గా థంబ్నెయిల్ కానీ లేకపోతే మన వీడియో టైటిల్ కానీ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది ఏం జరిగిందో. బేబీ సినిమా మా వాడు ఇండియాలో ప్రణవ్ గాడి ఆల్రెడీ చూసేసి భయ్యా నేను రివ్యూ ఇవ్వనా అంటే ఏంటి రివ్యూ ఇచ్చేదంటే ఐ ఆమ్ గోయింగ్ టు ద మూవీ, ఐ ఆల్రెడీ బాట్ ద టికెట్, ఐ విల్ గివ్ ద రివ్యూ, యూ ప్లీజ్ క్వైట్ అని చెప్పి గట్టిగా అరిచి వాడిని కూర్చోబెట్టి నేను ఇస్తాను రా, నేను చూస్తున్నాను కదా, నేను ఇస్తాను రివ్యూ అని ఇవాళ బేబీ ప్లస్ బేబీ అయిపోయిన తర్వాత మహావీరుడు ఈ రెండు సినిమాలు చూసేద్దాం కదా అని పరిగెట్టుకుంటూ థియేటర్కి వచ్చిన నాకు సినిమా స్టార్ట్ అయిందండి. బాగానే ఉంది, సినిమా వెళ్తుంది, ఆనందంగానే అందరూ చూస్తున్నారు. సినిమా మధ్యలో ఆపేశాడమ్మా మావాడు, హాఫ్లో ఆపేసి లైట్ లాంచ్ చేశాడు. ఇదేంద్రా లైట్ లాంచ్ చేశాడు, మావాడు ఇప్పుడు ఇంటర్వెల్ ఇవ్వడు కదా అని చెప్పి పరిగెట్టుకుంటూ బయటికి వెళ్తే మా వాడు మాకు చెప్పిన ఒక వెరైటీ ఆన్సర్ ఏమిటి అంటే సెకండ్ హాఫ్ ప్రింట్ ఉంది కానీ కీ లేదంట. మరి ఇదేమిటో, కీ ఏమిటో, పాస్వర్డ్ ఏమిటో, ఆ ప్రింట్ ఏమిటో, అది ఉండడం ఏమిటో, కీ రాకపోవడం ఏమిటో, అసలు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి రెండు డిఫరెంట్ కీలు ఉండడం ఏమిటో, ఇక్కడ మా థియేటర్లో 2 షోలు ఉన్నా సరే ఆ 2 షోల్లోనూ ఆ సెకండ్ హాఫ్ కీ మిస్ అవ్వడం ఏమిటో, వాడు ట్రై చేసినా కూడా ఆ కీ రాకపోవడం ఏమిటో, అందుకని ఆ షో క్యాన్సిల్ అవ్వడం ఏమిటో నాకు అర్థం కాలేదన్నమాట. సో బేబీ ఫస్ట్ హాఫ్ మాత్రమే చూడటం జరిగింది బాబు. జరిగి సెకండ్ హాఫ్ చూడలేకపోతున్నాం. మేము వెయిట్ చేసినా కూడా సెకండ్ షోకి ఉంటాంరా బాబు, మళ్ళీ ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ నువ్వు లోడ్ చేస్తే చూస్తాంరా నాయనా అని చెప్పినా కూడా సెకండ్ షో కూడా వాడు చేయలేను అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ హాఫ్ మాత్రమే చూసి మేము ఇంటికి వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. సో ప్లీజ్ consider this review as the unique review, one of its kind review, and hope this kind of review will never happen in our channel అన్నట్టు ఓన్లీ హాఫ్ ఆఫ్ ద సినిమా రివ్యూ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మిగతా సగాన్ని నేను ప్రణవ్ గారు సినిమా ఆల్రెడీ చూసేసాడు కాబట్టి వాడిని రివ్యూ పెట్టేయమని చెప్తాను. ఓవరాల్ మూవీ సో బేబీ ఫస్ట్ హాఫ్ వరకు స్టోరీ చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంది. అండ్ వాళ్ళు చెప్పాలనుకుంటున్న స్టోరీని డైరెక్టర్ రాజేష్ ఏదైతే రాసుకున్నారో ఆ స్టోరీని చాలా క్లియర్ కట్గా, చాలా నీట్గా, చాలా క్లీన్గానే చెప్తున్నారు. అండ్ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి పర్స్పెక్టివ్లో చాలా రియలిస్టిక్గా కూడా ఉంది. ఆ రైటింగ్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, అండ్ ఆ లవ్ స్టోరీ కానీ. నాకు ఫస్ట్ హాఫ్లో విరాజ్ క్యారెక్టరైజేషన్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. బట్ వైష్ణవి ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఆ ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు చూపిస్తున్నారు అండ్ వైష్ణవి క్యారెక్టరైజేషన్ ని, ఆ క్యారెక్టరైజేషన్ చేంజెస్ ని, ఆ వేరియేషన్స్ ని ఎలా అయితే వాళ్ళు చూపిస్తున్నారు అది మాత్రం చాలా న్యాచురల్ గానే తీసుకొస్తున్నారు అనేటట్టయితే నాకు అనిపించింది. అండ్ మెయిన్ గా ఫస్ట్ హాఫ్ మొత్తానికి అండ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ ఇస్ వైష్ణవి. షీఈస్ కిల్లింగ్ ఇట్ విత్ హర్ ఎక్స్ప్రెషన్స్, విత్ హర్ యాక్టింగ్, విత్ హర్ ఎమోషన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టిల్ ద ఇంటర్వెల్ బ్లాక్. మెయిన్ గా వైష్ణవి యాక్టింగ్ వల్ల అండ్ ఆనంద్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ వల్ల అతను కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నాడు ఆయన క్యారెక్టరైజేషన్ లో. వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్స్ వల్ల, వాళ్ళ యాక్టింగ్ వల్ల ఎందుకో లవ్ స్టోరీ చాలా న్యాచురల్ గానే అనిపిస్తుంది మనం చూస్తుంటే. యూజువల్ గా ఇలాంటి స్టోరీలు చూస్తున్నప్పుడు అబ్బా ఇదేంట్రా బాబు ఎంతలాగా చేస్తున్నారేంట్రా, ఎంత ఓవర్ చేస్తున్నారేంట్రా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎక్కడా రాకుండా, ఇదేంట్రా ఇలాంటిది నార్మల్ గా జరగదు కదా, ఇదేదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేశారు కదా అన్న కైండ్ ఆఫ్ సీన్స్ కూడా ఏమీ లేకుండా మనం చూసేటప్పుడు చాలా క్యాజువల్ గానే ఆ సీన్స్ ని, ఆ లవ్ స్టోరీస్ ని వెళ్ళిపోయేటట్టే ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఆ సీన్స్ ని మనం మెయిన్ గా ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి మధ్యలో ఉన్న సీన్స్ ని రాజేష్ పిక్చరైజ్ చేసుకున్నారు, రాసుకున్నారు అండ్ అవి చాలా క్లియర్ కట్ గా మనకి చూపించగలిగారు అనేది నా ఫీలింగ్. ఇంటర్వెల్ బ్లాక్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్. ఇంటర్వెల్ బ్లాక్ లో సినిమా ఆగిపోయింది అనమాట. ఆ ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత అసలు సినిమాని ఎటువైపు తీసుకెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు, ఎవరి పర్స్పెక్టివ్ లో ఈ సినిమాని ఎండ్ చేయబోతున్నారు, అసలు ఏం చెయ్యబోతున్నారు అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అండ్ క్యూరియాసిటీ అయితే సూపర్ గా క్రియేట్ చేశారు. కాకపోతే మా దరిద్రానికి ఇప్పుడు ఇంటర్వెల్ ఆగిపోయింది కాబట్టి సెకండ్ హాఫ్ ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇప్పుడు ఏం జరిగింది అనేది కళ్ళలో మేము స్టోరీలో అల్లుకొని డిసైడ్ చేసుకోలే తప్ప ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే సీన్స్ లో కొంచెం హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్, కొన్ని బూతులు అవి ఇవి పెట్టారు. అండ్ ఆ బూతులు అండ్ ఆ డైలాగ్స్ మెయిన్ గా అక్కడ ఉన్న ఎమోషన్ ని వాళ్ళు రేకెత్తించడానికి పెట్టారు అన్నట్టు నేను వాటిని తీసుకుంటున్నాను. అవి కొంచెం మోతాదు ఎక్కువైందేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది కానీ బట్ మేబీ ఆ సీన్ కి ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ కావాలేమో అన్నట్టు మనం వాటిని అర్థం చేసుకోవాలేమో. ఫస్ట్ హాఫ్ చాలా న్యాచురల్ గా, చాలా నీట్ గా, చాలా క్లీన్ గా, చాలా ప్యూర్ గా వాళ్ళు చెప్పాలనుకుంటున్న స్టోరీని బానే చెప్పారు కదరా అన్న ఫీలింగ్ తో సెకండ్ హాఫ్ కి వెళ్లే లోపల సెకండ్ హాఫ్ ఆగిపోయింది అనమాట. ఇంకా చాలు, ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను. సెకండ్ హాఫ్ చూడలేదు కాబట్టి అసలు మాట్లాడను, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో సారీ గైస్,
మాకు కూడా మేము సారీ చెప్పుకోవాలి ఇలాంటి సంఘటనలు జరిగినందుకు. థియేటర్ వాడు ఆల్రెడీ సారీ చెప్పి ఇదేదో ఇచ్చాడు, ఇది వీఆర్ సారీ అంటే ఏం చేసుకోవాలి దీన్ని నా ముఖం. ఇంకా అదనమాట సంగతి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మళ్ళీ మనం ఆడదాం. అంతలోపల ప్రణవ్ గారు వీడియో పెట్టేస్తాడు, అది చూడండి. అండ్ మహావీరుడు రివ్యూ ఆల్సో విల్ బి అవుట్ సూన్ ఇన్ అవర్ ఛానల్. ఆ సినిమా అయినా మొత్తం సినిమా ప్లే చేయాలి మా వాడని ప్రార్థించుకోండి బాబు. మొత్తానికి అదనమాట బేబీ హాఫ్ రివ్యూ.